ఈ వీడియోలో మనం 7th క్లాస్లో ఉన్నటువంటి ఓన్లీ ఇయర్స్ ఆ ఇయర్కున్న ప్రాధాన్యత ఏంటో కవర్ చేద్దాం. ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ISFR అనేది ఏ సంవత్సరంలో వచ్చింది? 2019. దీని ప్రకారం భారతదేశంలో ఎన్ని చదరపు కిలోమీటర్ల విస్తీర్ణ మేరకు అటవీ ప్రాంతం ఉంది అంటే 8,07,276 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మేర భూమి అటవీ ప్రాంతంలో ఉంది అని చెప్పి ఎవరు చెప్పారు? ఐఎస్ఎఫ్ఆర్ అంటే ఏంటి? ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్. ఇది ఎప్పుడు నివేదిక ఇచ్చింది? 2019. ఇవి మొత్తం భూభాగంలో ఎంత శాతం ఉంది? 24.56%. ప్రపంచ అటవీ విస్తీర్ణంలో భారతదేశ స్థానం ఎంత? 10వ స్థానం. ప్రపంచంలో 10వ స్థానంలో ఉంది. భారతదేశంలో అడవులు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయంటే 8,07,276 చదరపు కిలోమీటర్లు. ఇది భారతదేశంలో ఎంత పర్సెంట్ ఉన్నట్టు? 24.56% కవర్ చేస్తుందన్నమాట. జాతీయ అటవీ విధానం 1952. జాతీయ అటవీ విధానము 1952 ప్రకారం చూస్తే మొత్తం భూభాగంలో 33%, మైదాన ప్రాంతంలో 20%, కొండ ప్రాంతంలో 60% విస్తీర్ణం గల భూమి అడవుల క్రింద ఉండాలి. జాతీయ అటవీ విధానం భారతదేశంలో ఎంత ఉండాలి అడవులు అని చెప్తుందంటే మొత్తం ఓవరాల్గా ఇండియాలో 33% అడవులు ఉండాలి అని చెప్పి ఎవరు చెప్పారు? జాతీయ అటవీ విధానం 1952. అదే మైదాన ప్రాంతాల్లో ఈ 33%లో 20% అడవులు ఉండాలి, కొండ ప్రాంతంలో 60% అడవులు అనేది ఉండాలి అన్నమాట. ఈ 33%లో భారత జాతీయ అటవీ నివేదిక 2019. భారత జాతీయ అటవీ నివేదిక 2019 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవులు ఉన్నాయంటే 37,392 చదరపు కిలోమీటర్లు. అంటే ఎంత శాతం ఉన్నట్టు? 22.94. 22.94% ఆంధ్రప్రదేశ్లో అడవులు ఉండగా భారతదేశంలో 24.56% ఉన్నాయి. అడవుల విస్తీర్ణంలో భారతదేశం స్థానం 10వ స్థానం. వైఎస్ఆర్ కడప జిల్లా అత్యధిక అటవీ ప్రాంతం కలిగిన జిల్లా. మన ఆంధ్రప్రదేశ్లో అత్యధిక అటవీ ప్రాంతం ఏ జిల్లాలో ఉంది? కడప జిల్లాలో ఉంది. అదే అత్యల్ప అటవీ ప్రాంతం కలిగి ఉన్న జిల్లా ఏది? కృష్ణా జిల్లా అన్నమాట. కృష్ణా జిల్లాలో అత్యల్పంగా అటవీ ప్రాంతం అనేది ఉంది. తర్వాత 1988 జాతీయ అటవీ విధానము. ఈ ప్రకటనలో ఏం చేశారంటే వన సంరక్షణ, పునరుజ్జీవం, అడవుల అభివృద్ధిలో గిరిజనులను భాగస్వాములను చేయడం అనేది ముఖ్య అంశంగా ప్రకటించారు. గిరిజనులను భాగస్వామ్యం చేయడం దేనిలో? అడవుల అభివృద్ధిలో, పునరుజ్జీవనం, వన సంరక్షణలో గిరిజనులని భాగస్వాములను చేయడంగా ముఖ్య ఉద్దేశంగా దేనిని ప్రకటించారు? జాతీయ అటవీ విధానం. ఏ సంవత్సరంలో ప్రకటించిన జాతీయ అటవీ విధాన ప్రకటనలో గిరిజనుల్ని భాగస్వాములు చేశారు అంటే 1988. స్వాతంత్ర్యానికి ముందు భారతదేశాన్ని పాలించిన బ్రిటిష్ వారు 1864, 1878లో 2 చట్టాలు చేసి అటవీ శాఖను ఏర్పాటు చేశారు. అటవీ శాఖను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1864, 1878. ఈ 2 చట్టాల ప్రకారంగా అటవీ శాఖను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అడవులపై నియంత్రణ అప్పగించారు. అటవీ శాఖను ఏర్పాటు చేసి ఆ శాఖకు అడవుల మీద నియంత్రణని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇంపార్టెన్స్ చూద్దాం. ఏ ఇయర్లో ఏ ఇంపార్టెంట్ ఉంది అని చెప్పి. 1894లో అడవుల చట్టం. 1894 అడవుల చట్టం. అడవుల పండుగ 1950. 1952 జాతీయ అటవీ విధానము. జాతీయ అటవీ విధానం 1952. 1980 వన సంరక్షణ చట్టం. 2006 అటవీ హక్కుల చట్టం. 1950 ఏమో అడవుల పండుగ. 1952 జాతీయ అటవీ విధానము. 1980 వన సంరక్షణ చట్టం. 1980లోనేమో వన సంరక్షణ చట్టం. 50లోనేమో అడవుల పండుగ. 2006లో హక్కుల చట్టం. 6 హక్కులు. 2006 అటవీ హక్కుల చట్టం. 6 హక్కులు అని గుర్తుంచుకోండి. 2006 హక్కులు, అటవీ హక్కుల చట్టం. 50 పండుగ, 50 అడవుల పండుగ. 52 జాతీయ అటవీ విధానము. అడవుల చట్టము 1894. బ్రిటిష్ వారు చేసిన చట్టాలేంటి? 1864, 1878లో చట్టాలు చేశారు. 1894లో కూడా ఒక అడవుల చట్టం అనేది ఉంది. అదే వన సంరక్షణ చట్టం అయితే 1980వ సంవత్సరం. ఈ అటవీ హక్కుల చట్టం ఉంది కదా 2006, దీనికి ఇతర పేర్లు ఉన్నాయి. ఈ అటవీ హక్కుల చట్టం అన్నా ఇదే. భారతదేశం లేదా షెడ్యూల్ తెగలు మరియు ఇతర సంప్రదాయ అటవీ నివాసుల అంటే అటవీ హక్కుల గుర్తింపు చట్టం. అటవీ హక్కుల చట్టం అన్నా, అటవీ హక్కుల గుర్తింపు చట్టం అన్నా, షెడ్యూల్డ్ తెగలు మరియు ఇతర సంప్రదాయ అటవీ నివాసుల చట్టం అన్నా, గిరిజన హక్కుల చట్టము లేదా గిరిజన భూ చట్టం. ఇవన్నీ ఈ 2006లో చేసినటువంటి అటవీ హక్కుల చట్టం క్రిందకే వస్తాయి. ఇవన్నీ పేర్లు అనమాట. ఇదే చట్టానికి ఇతర పేర్లు ఇవి. డిసెంబర్ 2006 అటవీ హక్కుల చట్టం ఆమోదం పొందింది. ఈ అటవీ హక్కుల చట్టం ఎప్పుడు ఆమోదం? ఏ నెలలో పొందింది? డిసెంబర్ నెలలో ఈ అటవీ హక్కుల చట్టం ఆమోదం పొందింది.
ఇది సంప్రదాయ అటవీ నివాస వర్గాల హక్కులకు చట్టపరమైన గుర్తింపును తెచ్చింది. సంప్రదాయ అటవీ నివాస వర్గాల హక్కులకు చట్టపరమైన గుర్తింపు దేని ద్వారా వచ్చింది అంటే అటవీ హక్కుల చట్టం 2006 డిసెంబర్లో ఆమోదం పొందిన ఈ చట్టం ద్వారా వచ్చింది. వలస రాజ్యాల కాలం నాటి అటవీ చట్టాల వల్ల జరిగిన అన్యాయాన్ని పాక్షికంగా సరిచేసింది. ఈ వలస రాజ్యాలు అంటే ఏంటి? బ్రిటిష్ వారు పరిపాలించిన టైంలో వచ్చిన చట్టాల వల్ల గిరిజనులకు జరిగిన అన్యాయం ఏదైతే ఉందో దాన్ని పాక్షికంగా సరిచేసిన చట్టం ఏది అని చెప్పి అడుగుతారు. అది ఏంటంటే 2006లో వచ్చినటువంటి అటవీ హక్కుల చట్టం. 1498 వాస్కోడిగామా కాలికట్కు చేరుకున్నాడు. ఇది మనకి 4th క్లాస్లో కూడా వచ్చింది. సముద్ర మార్గం ద్వారా ప్రపంచాన్ని చుట్టి వచ్చిన మొట్టమొదటి వ్యక్తి మాజిలాన్. సముద్ర మార్గం ద్వారా ప్రపంచాన్ని చుట్టి వచ్చిన మొదటి వ్యక్తి ఎవరు? మాజిలాన్. క్రీస్తు శకం 13వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం వరకు ఢిల్లీ సుల్తాన్లు భారతదేశానికి ఢిల్లీ నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించారు. ఢిల్లీ సుల్తాన్లు 13వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం వరకు పరిపాలనను కొనసాగించారు. వారి రాజధాని ఏది? ఢిల్లీ. మొదటి వంశం ఎవరు? బానిస వంశం. 1206 నుండి 1290 మధ్య కాలంలో ఈ బానిస వంశం అనేది పరిపాలన కొనసాగించింది. బానిస వంశం 1206 నుండి 1290. ఖిల్జీ వంశం 1290 నుండి 1320. 1320 వరకు ఖిల్జీ వంశం. తరువాత తుగ్లక్ వంశము 1320 నుండి 1414 CE మధ్య కాలంలో తుగ్లక్ వంశం పరిపాలన కొనసాగించింది. సయ్యద్ వంశము 1414 నుండి 1451 మధ్య కాలంలో. లోఢీ వంశము 1451 నుండి 1526. ఈ 1526 మీకు ఎక్కడో చూసినట్టుంది కదా, మొదటి పానిపట్టు యుద్ధము. దీంతో లోఢీ వంశంతో పాటు ఢిల్లీ సుల్తానుల పరిపాలన కూడా ముగిసింది అని చెప్పవచ్చు. 1526తో ముగిసింది. ఎప్పుడు మొదలైంది? 1206. 1206లో బానిస వంశంతో ప్రారంభమైన ఢిల్లీ సుల్తాన్ వంశం 1526లో లోఢీ వంశ పతనంతో ఢిల్లీ సుల్తానుల పరిపాలన ముగిసిందని చెప్పవచ్చు. తర్వాత ప్రాచీన యుగము ఎప్పటి నుండి? క్రీస్తు శకం 8వ శతాబ్దం వరకు ఉన్న యుగాన్ని ప్రాచీన యుగం అంటారు. మధ్యయుగం క్రీస్తు శకం 8 నుండి 18వ శతాబ్దం వరకు ఉన్న కాలాన్ని మధ్యయుగం అంటారు. ఆధునిక యుగము క్రీస్తు శకం 18వ శతాబ్దం నుండి నేటి వరకు అంటే ప్రస్తుతం ఉన్న దానిని 18వ శతాబ్దం నుండి మొత్తం ఆధునిక యుగంగా చెప్తారు. తరువాత తోమార వంశానికి చెందిన రాజపుత్రుడు దేనిని నిర్మించారు? ఢిల్లీకా లేదా ఢిల్లీకాపురాన్ని నిర్మించారు. ఢిల్లీని నిర్మించి రాజధానిగా చేసుకుని పరిపాలిస్తూ ఉంటే వీరు 12వ శతాబ్దం మధ్యకాలంలో అజ్మీర్కు చెందిన చౌహాన్ల చేతిలో ఓడింపబడ్డారు. ఎవరు ఓడించబడ్డారు అజ్మీర్కు చెందిన చౌహాన్ల చేతిలో అంటే తోమార వంశానికి చెందిన రాజపుత్రులు. వీరు నిర్మించిన నగరం ఏది? ఢిల్లీ లేదా ఢిల్లీకాపురం. ప్రస్తుతం దీన్ని ఢిల్లీ అంటారు. వీరు అజ్మీర్కు చెందిన చౌహాన్ల చేతిలో ఎప్పుడు ఓడింపబడ్డారు అంటే 12వ శతాబ్దం. 12వ శతాబ్దంలో ఎవరు ఓడింపబడ్డారు? తోమార రాజపుత్రులు. 11వ శతాబ్దపు తొలినాటి కాలంలో జరిగిన తురుష్కుల దండయాత్రను రాజపుత్ర వంశాలు సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి. తురుష్కుల దండయాత్రలు 11వ శతాబ్దపు తొలినాటిలో జరిగిన తురుష్కుల దండయాత్రను రాజపుత్ర వంశాలు సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి. 11వ శతాబ్దం తొలినాటి కాలంలో ఎవరి మీదకు దండయాత్రలు చేశారంటే తురుష్కులు రాజపుత్ర రాజవంశాల మీదకు దండయాత్రలు చేశారు. ఎప్పుడు? 11వ శతాబ్దం తొలినాటి కాలంలో. 1192వ సంవత్సరంలో మహమ్మద్ గోరి 2వ తరైన్ యుద్ధం ఎవరితో చేశాడు? పృథ్వీరాజ్ చౌహాన్ ఓడించాడు. ఎవరిని ఓడించాడు? పృథ్వీరాజ్ చౌహాన్ని ఓడించాడు. ఎవరు ఓడించారు అంటే మహమ్మద్ గోరి. ఏ యుద్ధంలో? 2వ తరైన్ యుద్ధంలో. ఎవరు ఓడిపోయారు? పృథ్వీరాజ్ చౌహాన్. దీని ద్వారా వచ్చిన ఫలితం ఏంటి? ఢిల్లీని ఎవరు స్వాధీనం చేసుకున్నారు? మహమ్మద్ గోరి అనేది ఢిల్లీని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఏ యుద్ధ ఫలితంగా ఢిల్లీ మహమ్మద్ గోరి చేతిలోకి వెళ్ళింది? 2వ తరైన్ యుద్ధ ఫలితము. 2వ తరైన్ యుద్ధం ఏ సంవత్సరం జరిగింది? 1192. 1192లో 2వ తరైన్ యుద్ధం జరిగింది. అయితే ఇది ఎవరెవరి మధ్యలో జరిగింది అంటే పృథ్వీరాజ్ చౌహాన్ మరియు మహమ్మద్ గోరి మధ్యలో జరిగింది. మహమ్మద్ గోరి హత్యానంతరం అతని ప్రతినిధి అయిన కుతుబుద్దీన్ ఐబక్ మమ్లూక్ లేదా బానిస వంశం క్రీస్తు శకం 1206లో ఢిల్లీని పాలకునిగా ఢిల్లీ సుల్తాన్ల సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఎవరి పతనానంతరం అంటే మహమ్మద్ గోరి హత్యానంతరం అతని ప్రతినిధి ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్ మామ్లుక్ అన్న లేదా బానిస అన్న ఒకటే. కుతుబుద్దీన్ ఐబక్ అనే అతను ఎవరి ప్రతినిధి? మహమ్మద్ గోరి ప్రతినిధి. క్రీస్తు శకం 1206లో దేనిని ఢిల్లీ పాలకునిగా ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యాన్ని స్టార్ట్ చేశారనమాట. ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యాన్ని ఎవరు స్టార్ట్ చేశారు? కుతుబుద్దీన్ ఐబక్ మామ్లుక్ అనే అతను స్టార్ట్ చేశారు. కుతుబుద్దీన్ ఐబక్ క్రీస్తు శకం 1206వ సంవత్సరంలో బానిస వంశాన్ని స్థాపించాడు. ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. ఎవరి తర్వాత స్టార్ట్ చేశాడు? మహమ్మద్ గోరి హత్యానంతరం.
తర్వాత లాహోర్ రాజధానిగా ఢిల్లీ, ఇప్పుడు కుతుబుద్దీన్ ఐబక్ ఎవరైతే ఉన్నారో అతను దేనిని రాజధానిగా చేసుకుని ఢిల్లీ సామ్రాజ్యాన్ని స్థాపించాడు అంటే లాహోర్ రాజధానిగా ఢిల్లీ సామ్రాజ్యాన్ని ప్రారంభించింది. బానిస వంశంతో పరిపాలన ప్రారంభించింది కుతుబుద్దీన్ ఐబక్ అనమాట. లాహోర్ రాజధాని ఏ సంవత్సరం 1206. ఢిల్లీ సుల్తానుల్లో అసలు ఢిల్లీని పరిపాలించిన మొట్టమొదటి మహిళ ఎవరు అంటే ఏకైక మహిళ కూడా ఈవిడే, సుల్తానా రజియా. రజియా సుల్తానా అని కూడా అంటారు. ఎప్పుడు ఆవిడ పరిపాలనా కాలం అంటే క్రీస్తు శకం 1236 నుండి 39 మధ్య కాలంలో సుల్తానా రజియా ఢిల్లీని పరిపాలించింది. ఈవిడ చాలా మంది దగ్గర నుండి వ్యతిరేకతను అనేది ఎదుర్కొంది. వజీరులు, చెహల్గనులు నుండి వ్యతిరేకతని, ఇలా పాలకురాలు కాబట్టి వజీరులు, చెహల్గనులు ఈవిడిని వ్యతిరేకించారనమాట. వాళ్ళ దగ్గర నుండి ఆవిడ వ్యతిరేకతను అందుకోవాల్సి వచ్చింది. తరువాత అల్లావుద్దీన్ ఖిల్జీ, అతని పరిపాలనా కాలం, అతను జీవించిన కాలం ఏంటి అంటే 1296 నుండి 1316. 1296 నుండి 1316 మధ్య కాలంలో 1316లో మరణించాడు అల్లావుద్దీన్ ఖిల్జీ. తరువాత చిత్తోర్ కోట ఆక్రమించింది ఎవరు? సిసోడియాలు. చిత్తోర్ కోటను ఎవరు అల్లావుద్దీన్ ఖిల్జీ పతనానంతరం ఆక్రమించారు అంటే సిసోడియాలు. ప్రాచీన కాలంలో మంగోలియాను అనేక సంచార జాతులు పాలించాయి. ఎవరు పరిపాలించారు ప్రాచీన కాలంలో మంగోలియాను అంటే సంచార జాతుల వారు పరిపాలించారు. చెంగీస్ ఖాన్ మంగోలియన్లను ఏకం చేసి ఏ సంవత్సరంలో మంగోల్ రాజ్యాన్ని స్థాపించాడు అంటే 1206వ సంవత్సరం క్రీస్తు శకం 1206లోని. మనకి ఇప్పుడు ఇంకోటి చెప్పుకున్నాం ఏంటి, 1206లోని బానిస వంశం అనేది స్టార్ట్ చేయబడింది. ఎవరు స్టార్ట్ చేశారు? 1206లో కుతుబుద్దీన్ ఐబక్ స్టార్ట్ చేయడం జరిగింది. ఏ వంశం? బానిస వంశం. అదే 1206లో మంగోల్ సామ్రాజ్యాన్ని ఎవరు స్టార్ట్ చేశారు? చెంగీస్ ఖాన్. వీరందరినీ ఏకం చేసి మంగోల్ రాజ్యాన్ని స్థాపించాడు. ఢిల్లీ సుల్తానుల పరిపాలనా కాలంలో మంగోలులు భారతదేశంపై అనేక సార్లు దండయాత్ర చేశారు. వాళ్ళు దండయాత్ర చేసిన కాలం ఏంటి? 1221 నుండి 1368 మధ్య కాలంలో. ఎవరు ఢిల్లీ సుల్తానుల పరిపాలనా కాలంలో భారతదేశంపై అనేక సార్లు దండయాత్ర చేశారంటే మంగోలులు. తరువాత మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏ కాలానికి చెందినవాడు? 1324 నుండి 1751 మధ్య కాలంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ పరిపాలించడం జరిగింది. తుగ్లక్ వంశ పాలనా కాలంలో ఏ సంవత్సరంలో తైమూర్ భారతదేశంపై దండయాత్ర చేసి ఢిల్లీని స్వాధీనం చేసుకున్నాడు? 1398. 1398లో తుగ్లక్ వంశ పాలనా కాలంలోనే. ఎవరి పాలనా కాలంలో? తుగ్లక్ వంశ పాలనా కాలంలో. ఎవరు? తైమూర్ భారతదేశంపై దండయాత్ర చేసి ఢిల్లీని స్వాధీనం చేసుకున్నాడు. అంటే ఢిల్లీని తైమూర్ స్వాధీనం చేసుకున్న టైంకి ఎవరు పరిపాలిస్తున్నారంటే తుగ్లక్ వంశీయులు పరిపాలిస్తున్నారు. అది ఏ సంవత్సరం అంటే 1398. 1398వ సంవత్సరంలో తైమూర్ దండయాత్రలలో దేశ సంపద తరలించి వేశారు. తైమూర్ చేసిన ఈ వినాశనం నుండి కోలుకోవడానికి ఢిల్లీకి దాదాపుగా 100 సంవత్సరాలు పట్టింది. తైమూర్ దండయాత్రలు 1398. గుర్తుంచుకోండి, 2 టైమ్స్ లెసన్లో రిపీట్ అవుతుంది. క్రీస్తు శకం 1526లో మొఘల్ పాలకుడైనటువంటి బాబర్ మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడీని ఓడించాడు. ఇబ్రహీం లోడీని మొదటి పానిపట్టు యుద్ధంలో ఎవరు ఓడించారు? బాబర్ ఓడించాడు. ఈ బాబరు మొఘల్ పాలకుడు. ఏ సంవత్సరం? 1526 సంవత్సరం. దీంతో ఢిల్లీ సుల్తాన్ల పాలన అంతమై మొఘల్ సామ్రాజ్య పాలన ప్రారంభం అయింది. హోయసలుల పాలన దాదాపుగా 200 సంవత్సరాలు కొనసాగింది. హోయసలులు ఎంతకాలం పరిపాలించారు? హోయసలులు 200 సంవత్సరాలు పరిపాలించారు. వీరి రాజధాని ద్వారసముద్రం. హోయసలుల రాజధాని ద్వారసముద్రం. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకా ఎటువంటి కంటెంట్ కావాలో కామెంట్స్లో చెప్తే టాపిక్స్ని కవర్ చేస్తూ వీడియోస్ చేయడం జరుగుతుంది. కళ్యాణీ చాళుక్యుల వంశ స్థాపకుడు ఎవరు? రెండవ తైలపుడు స్థాపించిన వంశము కళ్యాణీ చాళుక్య వంశము. కళ్యాణీ చాళుక్యుల రాజధాని ఏది? బీదర్. బసవ కళ్యాణి అంటారు. ఇది ప్రస్తుతం బీదర్ జిల్లాలో ఉంది. వీరు కూడా 200 సంవత్సరాలు పరిపాలన కొనసాగించారు. హోయసలులు, కళ్యాణీ చాళుక్యులు ఇద్దరు 200 సంవత్సరాలు పరిపాలన కొనసాగించారు. హోయసలుల రాజధాని ఏమో ద్వారసముద్రం, కళ్యాణీ చాళుక్యుల రాజధాని ఏమో బసవ కళ్యాణి. తరువాత రెండవ ప్రోలరాజు క్రీస్తు శకం 1115 నుండి 1157 మధ్య కాలంలో కాకతీయుల పాలన స్వతంత్రముగా ప్రారంభించిన మొదటివాడు. స్వతంత్రంగా కాకతీయ సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారు? రెండవ ప్రోలరాజు. పరిపాలనా కాలం ఏంటి? 1115 నుండి 1157 మధ్య కాలంలో. ఏ వంశము? కాకతీయుల వంశాన్ని స్వతంత్రంగా రెండవ పోలరాజు స్థాపించాడు. కాకతీయ వంశాన్ని స్వతంత్రంగా స్థాపించిందేమో రెండవ పోలరాజు. కళ్యాణీ చాళుక్య వంశాన్ని స్థాపించిందేమో రెండవ తైలపుడేమో కళ్యాణీ చాళుక్య వంశము. రెండవ ప్రోలరాజు వచ్చేటప్పటికి కాకతీయుల వంశము.
రుద్రదేవుడు 1158 నుండి 1195 మధ్యకాలంలో హనుమకొండలో రుద్రేశ్వరాలయాన్ని నిర్మించింది ఎవరు? రుద్రదేవుడు ఎక్కడ నిర్మించాడు రుద్రేశ్వరాలయాన్ని అంటే హనుమకొండలో 1158 నుండి 1195. మహాదేవుడు 1195 నుండి 1199 మధ్యకాలము దేవగిరి కోట ముట్టడి సంఘటనలో మరణించాడు. ఏ సందర్భంలో మరణించాడు? దేవగిరి కోటని ముట్టడిస్తున్న ఆ సంఘటనలో ఎవరు మరణించారు? మహాదేవుడు. గణపతి దేవుడు ఇతను చాలా గొప్పవాడు. కాకతీయుల్లో ఇతని పాలనా కాలాన్ని స్వర్ణయుగంగా పేర్కొంటారు. ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? 63 సంవత్సరాలు. కాకతీయుల్లో అత్యధిక కాలం పరిపాలించింది గణపతి దేవుడే. కాకతీయ సామ్రాజ్యంలోని పాలకుల్లో ఎవరి పరిపాలనా కాలాన్ని స్వర్ణయుగంగా పేర్కొంటారు అంటే గణపతి దేవుడు. ఈ గణపతి దేవుడే కాకతీయుల్లో గొప్పవాడనమాట. క్రీస్తు శకం 1199 నుండి 1262 మధ్య కాలంలో ఎవరు పరిపాలించారు? గణపతి దేవుడు పరిపాలించాడు. తర్వాత రుద్రమదేవి, ఇదేమో రుద్రదేవుడు, ఇదేమో రుద్రమదేవి క్రీస్తు శకం 1262 నుండి 1289 మధ్య కాలంలో పరిపాలించింది. కాకతీయుల్లో మహిళా పాలకురాలు ఎవరు అంటే రుద్రమదేవి. ప్రతాపరుద్రుడు క్రీస్తు శకం 1289 నుండి 1323 మధ్య కాలంలో పరిపాలించాడు. చివరి కాకతీయ పాలకుడు ఎవరు అంటే ప్రతాపరుద్రుడు. మొదటి స్వతంత్ర కాకతీయ పరిపాలకుడు ఎవరు అంటే రెండవ ప్రోలరాజు ఏమో స్వతంత్రంగా పరిపాలన చేసిన మొదటి కాకతీయ రాజు. చివరి కాకతీయ రాజు ఎవరంటే ప్రతాపరుద్రుడు. మహిళా పాలకురాలు కాకతీయులు ఎవరంటే రుద్రమదేవి. స్వర్ణయుగంగా ఎవరిని చెప్తారు? గణపతి దేవుడు. క్రీస్తు శకం 1199 నుండి 1262 మధ్య కాలంలో పరిపాలించాడు. గణపతి దేవుడు ఎన్ని సంవత్సరాలు పరిపాలన కొనసాగించాడు అంటే 63 సంవత్సరాలు పరిపాలించాడు. రుద్రమదేవి పాలనా కాలంలో బొల్లి నాయకుడు శాసనాన్ని వేయించాడు అనమాట. రుద్రమదేవి కాలంలో ఎవరు శాసనం వేయించారంటే బొల్లి నాయకుడు వేయించిన శాసనం క్రీస్తు శకం 1270 సంవత్సరం సంక్రాంతి పర్వదినం సందర్భంగా బొల్లి నాయకుడు వేయించిన శాసనంలో పేర్కొనబడిన పండుగ ఏది? సంక్రాంతి పండుగ గురించి పేర్కొన్నారు. ఏ శాసనంలో? బొల్లి నాయకుడు శాసనంలో. కాకతీయ రుద్రదేవ మహారాజు ప్రవేశ ద్వార సంరక్షకుడైనటువంటి బొల్లి నాయకుడు. ఈ బొల్లి నాయకుడు ఎవరు అంటే కాకతీయ రుద్రదేవ మహారాజు ఎవరైతే ఉన్నారో అతని ప్రవేశ ద్వార సంరక్షకుడు బొల్లి నాయకుడు. 10 కొలతల భూమిని కళ్యాణీ కేశవ దేవాలయ సేవకులకు కరంజ గ్రామంలో తన స్వీయ నాయంకర పరిధిలో భూమిని తన రాజైన రుద్రదేవ మహారాజుల పేరుట గౌరవార్థంగా ఇచ్చాడు. కరంజ గ్రామము పేర్కొనబడిన గ్రామం పేరు. అక్కడ పేర్కొనబడిన ఉత్సవ పండుగ ఏంటి? సంక్రాంతి. ఎవరి గౌరవార్థం ఇచ్చాడు? తన రాజైనటువంటి రుద్రదేవ మహారాజు. అసలు ఈ బొల్లి నాయకుడు ఎవరు అంటే కాకతీయ రుద్రదేవ మహారాజు అయినటువంటి రాజు యొక్క ప్రవేశ ద్వార సంరక్షకుడే ఈ బొల్లి నాయకుడు. కొలత ఏంటి? 10 కొలతలు కలిగినటువంటి భూమిని ఎవరికి ఇచ్చాడు? కళ్యాణీ కేశవ దేవాలయ సేవకులకి ఇవ్వడం జరిగింది. అది ఏ గ్రామము అంటే కరంజ గ్రామము. రెండవ ప్రతాపరుద్రుని పాలనలో ఢిల్లీ సుల్తాన్లు ఓరుగల్లుపై అనేక మార్లు దండయాత్రలు చేశారు. అయితే ఇది ఎవరి పాలనా కాలం? రెండవ ప్రతాపరుద్రుని పరిపాలనా కాలంలో. చివరికి 1323 సంవత్సరంలో ఉలుగ్ ఖాన్ నాయకత్వంలో, ఈ ఉలుగ్ ఖాన్ అంటే ఎవరు? మీరు కామెంట్స్లో చెప్పండి. ఢిల్లీ సుల్తానులు కాకతీయ రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. 1323లో ఎవరి నాయకత్వంలో అంటే ఉలుగ్ ఖాన్ నాయకత్వంలో ఢిల్లీ సుల్తాన్లు ఏ రాజ్యాన్ని ఆక్రమించారు? కాకతీయ రాజ్యాన్ని ఆక్రమించారు. తర్వాత ప్రతాపరుద్రుని ఖైదు చేశారు. నెక్స్ట్ ముసునూరి కాపయ నాయకుడు తన సోదరుడు ప్రోలయ నాయకుని తరువాత సింహాసనాన్ని అధిరోహించాడు. ముసునూరి కాపయ నాయకుడు తన సోదరుడు ప్రోలయ నాయకుని తరువాత సింహాసనాన్ని అధిష్ఠించాడు. 1336లో తుగ్లక్ పాలనను వరంగల్ నుండి తరిమికొట్టడానికి తిరుగుబాటు నడిపించాడు. 1336లో తుగ్లక్ పాలనను వరంగల్ నుండి తరిమికొట్టడానికి తిరుగుబాటుని నడిపించాడు. ఎవరు? ముసునూరి కాపయ నాయకుడు. ఎవరు? ఏ సంవత్సరంలో? 1336వ సంవత్సరంలో. విజయనగర సామ్రాజ్యము 1336 నుండి 1646, 1336, 1646 వరకు 300 సంవత్సరాలు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాము. వాళ్ళేమో 200 సంవత్సరాలు. 200 సంవత్సరాలు పరిపాలించింది ఎవరు? హోయసలులు 200 సంవత్సరాలు. కళ్యాణి చాళుక్యులు కూడా 200 సంవత్సరాలు. విజయనగర సామ్రాజ్యం మాత్రం 300 సంవత్సరాలు పరిపాలించి భారతదేశ చరిత్రలో గొప్ప స్థానాన్ని ఆక్రమించారు. పరిపాలనా కాలం 1336 నుండి 1646. మొదటి హరిహరరాయలు, మొదటి బుక్కరాయలు, వీరిద్దరూ అన్నదమ్ములు అనమాట. కాకతీయ రాజు రెండవ ప్రతాపరుద్రుని ఆస్థానంలో పనిచేసేవారు. కాకతీయ రాజు వరంగల్కి చెందినవాడు మనకు తెలుసు కదా. రెండవ ప్రతాపరుద్రుడు చివరి కాకతీయ రాజు. వీళ్ళిద్దరూ ఎవరంటే మొదటి హరిహరరాయలు, మొదటి బుక్కరాయలు అనేవారు రెండవ ప్రతాపరుద్రుని ఆస్థానంలో పనిచేసేవారు. అయితే ఎప్పుడు పనిచేశారు? 1323వ సంవత్సరంలో. 1336వ సంవత్సరంలో ఏర్పడిన కొత్త రాజ్యం ఏది? విజయనగర సామ్రాజ్యం. విజయనగర సామ్రాజ్యం ఏ సంవత్సరం ఆవిర్భవించింది? 1336వ సంవత్సరంలో.
విజయనగరము అనే కొత్త నగరాన్ని ఏ నదికి దక్షిణంగా స్థాపించారు అంటే తుంగభద్రా నదికి. తుంగభద్రా నదికి ఏ ఒడ్డున స్థాపించారు విజయనగరం అనే నగరాన్ని అంటే దక్షిణ ఒడ్డున. తుంగభద్రా నది దక్షిణ ఒడ్డున 1336 సంవత్సరంలో ప్రారంభించారు. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన విజయనగర సామ్రాజ్యము క్రీస్తు శకం 1336లో సంగమ వంశానికి చెందిన మొదటి హరిహరరాయలు, మొదటి బుక్కరాయలు అనే సోదరుల చేత ఎవరి ప్రోత్సాహం ఉంది? విద్యారణ్య స్వామి ప్రోత్సాహం. విద్యారణ్య స్వామి ఎవరిని ప్రోత్సహించాడు? మొదటి హరిహరరాయలు, మొదటి బుక్కరాయలు. వీరి ఇరువురు ఏ వంశానికి చెందినవారు? సంగమ వంశానికి చెందినవారు. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన మొట్టమొదటి వంశము, ఫస్ట్ వంశము సంగమ వంశము 1336వ సంవత్సరంలో స్టార్ట్ చేయబడిందనమాట. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజవంశాలు వరుసగా సంగమ, సాళువ, తుళువ, అరవీడు. సంగమ, సాళువ, తుళువ, అరవీడు వంశాలు అనేవి వరుసగా గుర్తుంచుకోండి. సంగమ వంశం 1336 నుండి 1485, సాళువ వంశం 1485 నుండి 1505వ సంవత్సరం, తుళువ వంశం 1505 నుండి 1570 మధ్యకాలంలో, 1570 నుండి 1564 మధ్యకాలంలో అరవీటి వంశము. ఈ తుళువ వంశానికి చెందిన వాళ్ళే శ్రీకృష్ణదేవరాయలు, మనకు తెలుసు కదా, ఫేమస్. నెక్స్ట్, హంపి వద్ద ఉన్న శిథిలాలు 1805లో ఇంజనీరు పురాతత్వవేత్త అయినటువంటి కల్నల్ కొలిన్ మెకంజీ 1805వ సంవత్సరంలో ఆయన ఎవరు? ఇంజనీరు మరియు పురాతత్వవేత్త. ఈయన ఎక్కడున్న శిథిలాలు? హంపి వద్ద ఉన్నటువంటి శిథిలాలు ఎవరు వెలుగులోకి తీసుకొచ్చారు? కల్నల్ కొలిన్ మెకంజీ వెలుగులోనికి తీసుకొచ్చాడు. అసలు ఇతను ఎవరు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఉంది కదా, ఉద్యోగి మరియు మొట్టమొదటి భారతీయ సర్వేయర్ జనరల్ ఎవరు? భారతదేశ మొట్టమొదటి సర్వేయర్ జనరల్ ఎవరు అంటే కల్నల్ కొలిన్ మెకంజీ అనేది వ్యక్తి మొదటి భారతీయ సర్వేయర్ జనరల్. ఆయన ఇంజనీరు మరియు పురాతత్వవేత్త, ఈస్ట్ ఇండియా కంపెనీలో ఒక ఉద్యోగిగా పనిచేశారు. మొదటి భారతీయ సర్వేయర్ జనరల్. ఎక్కడివి శిథిలాలు అంటే హంపి వద్ద ఉన్న శిథిలాలు. ఏ సంవత్సరం? 1805వ సంవత్సరం. శ్రీకృష్ణదేవరాయలు 1509 నుండి 1529, 20 సంవత్సరాల డ్యూరేషన్ గుర్తుపెట్టుకోండి. 09 నుండి 29, 9 నుండి 29 మధ్య కాలంలో ఎవరు పరిపాలన చేశారు? 1509 నుండి 1529 మధ్య కాలంలో శ్రీకృష్ణదేవరాయలు పరిపాలన కొనసాగించారు. దివానీ యుద్ధంలో ముస్లిం సైన్యాలు శ్రీకృష్ణదేవరాయల చేత ఓడించబడ్డాయి. ముస్లిం సైన్యాలను ఎవరు ఓడించారు? శ్రీకృష్ణదేవరాయలు. ఏ యుద్ధంలో? దివానీ యుద్ధంలో శ్రీకృష్ణదేవరాయలు ఎవరిని ఓడించాడు అంటే ముస్లిం సైన్యాలను ఓడించాడు. దీని తర్వాత శ్రీకృష్ణదేవరాయలు రాయచూర్ దోఅబ్ని దాడి చేశాడు. దివానీ యుద్ధం తర్వాత దేనిపైన దాడి చేశాడు శ్రీకృష్ణదేవరాయలు అంటే రాయచూర్ దోఅబ్. ఈ రాయచూర్ దోఅబ్ మీద దాడి చేయడం ద్వారా దీని ఫలితం ఏంటంటే బీజాపూర్ సుల్తాన్ అయినటువంటి ఇస్మాయిల్ ఆదిల్ షాతో ఘర్షణ జరిగింది. ఘర్షణ ఎవరితో జరిగింది? ఇస్మాయిల్ ఆదిల్ షా. ఇతను ఎవరు అంటే బీజాపూర్ సుల్తాను. ఈ యుద్ధంలో శ్రీకృష్ణదేవరాయలు అతన్ని ఓడించి 1520వ సంవత్సరంలో రాయచూర్ నగరాన్ని ఆక్రమించుకున్నాడనమాట. రాయచూర్ నగరాన్ని స్వాధీనం చేసుకుంది ఎవరు? 1520వ సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయలు. ఎవరి మీద దాడి చేసి? బీజాపూర్ సుల్తాన్ అయినటువంటి ఇస్మాయిల్ ఆదిల్ షా మీద దాడి చేశాడు. ఇది జరిగింది ఎప్పుడు? దివానీ యుద్ధం తరువాత. విజయనగర సామ్రాజ్యం యొక్క క్షీణత ఏ యుద్ధంతో జరిగింది? విజయనగర సామ్రాజ్యం యొక్క క్షీణత అంటే తల్లికోట యుద్ధము లేదా రాక్షస తంగడి యుద్ధము. తల్లికోట యుద్ధము లేదా రాక్షస తంగడి యుద్ధం ఎప్పుడు? 1565వ సంవత్సరంలో జరిగింది. శ్రీకృష్ణదేవరాయలు మరణం తరువాత ఎవరు పరిపాలించారు? అచ్యుత దేవరాయలు మరియు వెంకటరాయలు అనేవారు ఎవరి తర్వాత పరిపాలన చేశారు? శ్రీకృష్ణదేవరాయలు తరువాత. అళియ రామరాయలు పరిపాలనా కాలంలో బీజాపూర్, అహ్మద్నగర్, గోల్కొండ మరియు బీదర్ సంయుక్త దళాలు. బీజాపూర్, అహ్మద్నగర్, గోల్కొండ, బీదర్ అందరూ కలిపి అళియ రామరాయల మీద వ్యతిరేకంగా యుద్ధం చేశారనమాట. 1565వ సంవత్సరంలో తల్లికోట వద్ద. ఇదే తల్లికోట యుద్ధము. రామరాయలు 2 ముస్లిం సేనాలను మోసగించారనమాట. అతని సైనికులు ఉంటారు కదా, రామరాయలు యొక్క సైనికులు, అళియ రామరాయల సైనికులు అతని మోసగించి వీళ్ళకి సపోర్ట్గా ఉండడం వల్ల వీళ్ళంతా ముస్లిం పాలకులు అనమాట. ఇక్కడ ఇతని దగ్గర ఉన్నటువంటి ముస్లిం సేనానులు అళియ రామరాయలకి వ్యతిరేకంగా పనిచేయడం వల్ల వీరందరూ విజయాన్ని పొందడం జరిగింది. అప్పుడు అళియ రామరాయలు ఓడింపబడ్డాడు. అళియ రామరాయలు మరియు అతని ప్రజలు కనికరం లేకుండా చంపబడ్డారు. దేవాలయాలు ధ్వంసం చేశారు. ఈ యుద్ధాన్ని రాక్షస తంగడి యుద్ధం అంటారు. రాక్షస తంగడి యుద్ధము అన్నా తల్లికోట యుద్ధము అన్నా ఒకటే. దాని తర్వాత రామరాయల్ని జైల్లో ఉంచి ఉరి తీసి చంపేశారనమాట. రెడ్డి రాజ్యము 1325 నుండి 1448 మధ్య కాలంలో ఈ రెడ్డి రాజ్యం అనేది ఉందన్నమాట. రెడ్డి రాజ్యాన్ని దక్షిణ భారతదేశంలో ప్రోలయ వేమారెడ్డి స్థాపించాడు.
రెడ్డి రాజ్యాన్ని ఎవరు స్థాపించారు? ప్రోలయ వేమారెడ్డి. రెడ్డి రాజులు క్రీస్తు శకం 1325 నుండి 1448 మధ్య కాలంలో 100 సంవత్సరాలు పరిపాలించారు. రెడ్డి రాజులేమో 100 సంవత్సరాలు, విజయనగర సామ్రాజ్యమేమో 300 సంవత్సరాలు పరిపాలన కొనసాగించారు. రెడ్డి రాజులు 1325 నుండి 1448 వరకు పరిపాలించారు. వీరి పరిపాలన ప్రాంతం ఎక్కడ ఉంది? తీర ప్రాంతంతో పాటు మధ్య ఆంధ్రప్రదేశ్ యొక్క తీర ప్రాంతము మరియు ఇదంతా భారతదేశం అయితే ఈ తీర ప్రాంతము మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క మధ్య భాగాన్ని ఎవరు పరిపాలించారు? రెడ్డి రాజులు పరిపాలించడం జరిగింది. ఏ మధ్య కాలంలో పరిపాలించారు? 1325 నుండి 1448 మధ్యకాలంలో పరిపాలించారు. ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు పరిపాలించారు. తర్వాత బహ్మనీ సామ్రాజ్యం కనుక చూసినట్లయితే బహ్మనీ సామ్రాజ్యం ఎవరు? అల్లావుద్దీన్ బహ్మన్ షా క్రీస్తు శకం 1347లో బహ్మనీ రాజ్యాన్ని స్థాపించారు. బహ్మనీ రాజ్యాన్ని 1347లో అల్లావుద్దీన్ బహ్మన్ షా స్థాపించడం జరిగింది. ఇతని పేరే ఏంటి? హసన్ గంగు. హసన్ గంగు అంటే ఎవరు? అల్లావుద్దీన్ బహ్మన్ షా. తర్వాత 3వ మహమ్మద్ క్రీస్తు శకం 1482లో మరణించాడు. బహ్మనీ సామ్రాజ్యంలో పరిపాలించిన వ్యక్తి అనమాట ఈయన 3వ మహమ్మద్ అనే అతను ఎప్పుడు మరణించారంటే 1482లో మరణించడం జరిగింది. మొఘల్ సామ్రాజ్య చరిత్ర క్రీస్తు శకం 1526 నుండి 1857 వరకు కొనసాగింది. ఈ 1857 అంటే మీకు ఏం గుర్తొస్తుంది? మొదటి స్వాతంత్ర సంగ్రామం గుర్తొచ్చింది కదా. ఇదేమో మొదటి పానిపట్టు యుద్ధం. మొదటి పానిపట్టు యుద్ధంతో ప్రారంభమై మొదటి భారత స్వతంత్ర సంగ్రామం వరకు ఎవరు పరిపాలించారు? మొఘల్ సామ్రాజ్యం అనేది భారతదేశంలో పరిపాలనను కొనసాగించింది. ఈ విధంగా కూడా మనల్ని అడుగుతూ ఉంటారు ఎగ్జామ్లో. ఢిల్లీ సుల్తానుల్లో చివరి పాలకుడు ఎవరు? ఇబ్రహీం లోడి ఢిల్లీ సుల్తానుల్లో చివరి పాలకుడు. 1526వ సంవత్సరంలో ఏ యుద్ధం జరిగింది? మొదటి పానిపట్టు యుద్ధం జరిగింది. అక్కడ బాబరు ఎవరిని ఓడించాడంటే ఇబ్రహీం లోడిని బాబర్ ఓడించి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఏ యుద్ధం? మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడిని ఓడించి ఎవరు రాజ్యాన్ని స్థాపించారు? బాబర్ స్థాపించాడు. ఏ సంవత్సరం? 1522. ఏ యుద్ధము? మొదటి పానిపట్టు యుద్ధము. మొదటి పానిపట్టు యుద్ధం 1526వ సంవత్సరంలో జరిగింది. తర్వాత బాబర్ పాలనా కాలం చూసినట్లయితే మొదటి పానిపట్టు యుద్ధం నుండి 1530 అంటే కరెక్ట్గా 4 సంవత్సరాలు మాత్రమే పరిపాలించాడు అనమాట. 1526లో బాబర్ పానిపట్టు యుద్ధం చేశాడు. ఆ తర్వాత 4 సంవత్సరాలు పరిపాలన చేశాడు అంటే తర్వాత చనిపోయాడనే కదా. కాబట్టి 1530లో బాబర్ మరణించాడు. బాబర్ ఎప్పుడు మరణించాడు? 1530లో మరణించాడు. తర్వాత షేర్ షా ఏ యుద్ధాలు చేశాడు? చౌసా యుద్ధము, కనౌజ్ యుద్ధము. చౌసా యుద్ధం అనేది ఏ సంవత్సరంలో జరిగింది? చౌసా యుద్ధము 1539లో జరిగింది. కనౌజ్ యుద్ధము 1540లో జరిగింది. చౌసా యుద్ధము, కనౌజ్ యుద్ధం అనేవి వరుసగా జరిగాయి. 1539లోనేమో చౌసా యుద్ధము, 1540లోనేమో కనౌజ్ యుద్ధము జరిగింది. ఈ 2 యుద్ధాల్లో ఎవరు గెలిచారు? షేర్ షా గెలిచాడనమాట. హుమయూన్ని ఓడించాడు. ఈ 2 యుద్ధాలు ఎవరెవరికి జరిగినాయి అంటే షేర్ షా వర్సెస్ హుమయూన్ అనమాట జరిగింది. దీనిలో ఎవరు గెలిచారు? షేర్ షా గెలిచాడు. హుమయూన్ ఓడింపబడ్డాడు. షేర్ షా గెలవడం జరిగింది. ఏ యుద్ధాలు? 2 యుద్ధాలు అనమాట. కనౌజ్ యుద్ధము, చౌసా యుద్ధం. ఈ రెండిట్లో 1539లో చౌసా యుద్ధం, 1540లో కనౌజ్ యుద్ధం జరిగింది. హుమయూన్ ఓడింపబడి షేర్ షా గెలవడం జరిగింది. ఇరాన్లో హుమయూన్ ఇప్పుడు ఓడించబడ్డాడు కదా. ఈ హుమయూన్ అనేది ఎక్కడికి పారిపోయాడు? ఇరాన్కి పారిపోయాడు. ఇరాన్ పారిపోయినప్పుడు అక్కడ హుమయూన్కి ఆశ్రయం ఇచ్చింది ఎవరు? సఫావిద్ షా సహాయంతో ఇరాన్లో ఉన్నాడనమాట ఈ హుమయూను. తర్వాత అతని సహకారంతోనే ఢిల్లీని ఎప్పుడు ఆక్రమించుకున్నాడు అంటే 1555. 1555 ఫ్యాన్సీ నెంబర్ కదా, ఈజీగా గుర్తుంచుకోండి. ఢిల్లీని ఎప్పుడు హుమయూన్ స్వాధీనం చేసుకున్నాడు అంటే 1555లో 1555లో స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాతి సంవత్సరమే 1556లో హుమయూన్ మరణించాడు. బాబరేమో 1526లో ఫస్ట్ పానిపట్టు యుద్ధం చేశాడు. ఆ తర్వాత 4 సంవత్సరాలకి చనిపోయాడు. 1555లోనేమో హుమయూన్ ఆక్రమించుకున్నాడు ఢిల్లీని. తర్వాత నెక్స్ట్ ఇయర్ 1 ఇయర్కే 1556లో మరణించాడు ఎవరు? హుమయూన్. ఆ తర్వాత 1556లో జరిగిన యుద్ధమే రెండవ పానిపట్టు యుద్ధం. ఎవరెవరికి జరిగింది? హేమూకి మరియు అక్బర్కి జరిగింది. షేర్ షా గురించి చూస్తే 1540 నుండి 1545 మధ్యకాలంలో పరిపాలించాడు. 1545లో ఫిరంగి పేలుడు కారణంగా మరణించింది ఎవరు? షేర్ షా ఏ కారణంతో మరణించాడు? ఫిరంగి పేలడం వల్ల మరణించాడు 1545వ సంవత్సరంలో. షేర్ షా తర్వాత అతని వారసుల అసమర్థత కారణంగా హుమయూన్కి క్రీస్తు శకం 1555లో ఢిల్లీని స్వాధీనం చేసుకునే అవకాశం దొరికిందనమాట. హుమయూన్ ఎక్కడున్నాడు అప్పటి వరకు? సఫావిద్ షా దగ్గర ఇరాన్లో ఆశ్రయం పొందుతూ ఉన్నాడనమాట. 1555లో అదును చూసి అవకాశం ఉంది కాబట్టి ఆ తర్వాత షేర్ షా తర్వాత వచ్చిన పాలకులందరూ అసమర్థులు అవడం చేత హుమయూన్ 1555లో వచ్చి ఆక్రమించుకోవడం జరిగింది ఢిల్లీని.
ఆ తర్వాత రెండవ పానిపట్టు యుద్ధం 1556 సంవత్సరంలో 1556లో హుమయూన్ చనిపోయాడు కదా. మళ్ళీ రాజ్యం బలహీనపడడంతో హుమయూన్ అనే అతను కొడుకు ఎవరు, అక్బరు చిన్నపిల్లోడు కదా, 13 సంవత్సరాలే కదా మనకు అప్పటికి తెలుసు కదా. అక్బరు చిన్నపిల్లోడు కాబట్టి రాజ్యం బలహీనంగా ఉందనే ఉద్దేశంతో హేము వచ్చి 1552లో యుద్ధం చేశాడు. 1556 సంవత్సరంలో హేము వర్సెస్ అక్బర్. దీనిలో ఎవరు గెలిచారు? అక్బర్ యొక్క సంరక్షకుడు బైరామ్ ఖాన్ కదా. అక్బర్ ఏం కాదు, బైరామ్ ఖాన్ సంరక్షణలో అక్బర్ యుద్ధాన్ని గెలవడం జరిగింది. క్రీస్తు శకం 1556లో జరిగిన యుద్ధం ఏది? రెండవ పానిపట్టు యుద్ధము. క్రీస్తు శకం 1658లో షాజహాన్ కుమారుల మధ్య వారసత్వ పోటీ అనేది వచ్చింది. ఎప్పుడు? 1658లో. ఎవరి కుమారుల మధ్య? షాజహాన్ కుమారుల మధ్య వారసత్వ వివాదం వచ్చిందనమాట. చివరకు ఎవరు సింహాసనాన్ని అధిష్ఠించారంటే ఔరంగజేబు షాజహాన్ తర్వాత 1658లో వారసత్వ వివాదంలో గెలిచి రాజ్యాన్ని అధిష్ఠించడం జరిగింది, సింహాసనాన్ని పొందాడనమాట. ఔరంగజేబు 1685లో బీజాపూర్ని, 1687లో గోల్కొండను జయించాడు. 1685 ఏమో బీజాపూర్, 1687 తర్వాత అంటే బీజాపూర్ ఆక్రమించిన 2 సంవత్సరాలకి గోల్కొండను ఆక్రమించడం జరిగింది. బి అంటే ఆల్ఫాబెట్స్లో 2 కదా. బీజాపూర్ ఆక్రమించిన తర్వాత 2 సంవత్సరాలకి గోల్కొండని ఆక్రమించాడు అని గుర్తుంచుకోండి ఈజీగా. తర్వాత అక్బరు ఫతేపూర్ సిక్రీ వద్ద ఏం నిర్మించాడు? ఇబాదత్ ఖానా అనగా ప్రార్థనా మందిరము. ఇబాదత్ ఖానా అంటే ప్రార్థనా మందిరం. ఆ మందిరాన్ని ఎక్కడ నిర్మించడం జరిగింది? ఫతేపూర్ సిక్రీ వద్ద నిర్మించాడు. ఎవరు నిర్మించాడు? అక్బర్ నిర్మించాడు. ఏ సంవత్సరం అంటే 1575వ సంవత్సరంలో నిర్మించడం జరిగింది. 1582వ సంవత్సరంలో దీన్-ఇ-ఇలాహి అనే నూతన మతాన్ని ప్రకటించాడు. దీన్-ఇ-ఇలాహి అనే నూతన మతాన్ని ఎప్పుడు ప్రకటించాడు? 1582వ సంవత్సరంలో. ఎవరు? అక్బర్ స్థాపించిన నూతన మతం ఏది? దీన్-ఇ-ఇలాహి. దీన్-ఇ-ఇలాహి అంటే అర్థం ఏమిటి? అందరితో శాంతి లేదా విశ్వజనీన శాంతి. అందరితో శాంతి లేదా విశ్వజనీన శాంతి అంటే దీన్-ఇ-ఇలాహి. దీన్-ఇ-ఇలాహి అనేది ఏంటి? ఒక నూతన మతము. ఇబాదత్ ఖానా అనేది ఏంటి? ప్రార్థనా మందిరం. ఇది ఎక్కడ స్థాపించాడు? ఫతేపూర్ సిక్రీలో 1575. దీన్-ఇ-ఇలాహి 1582. తరువాత రైతులకు అనుకూలంగా రాజ్యానికి లాభదాయకంగా ఉండే రెవెన్యూ పద్ధతిని అభివృద్ధి చేయాలని అక్బరు 2 దశాబ్దాల పాటు కష్టపడ్డాడనమాట. దానికి 2 దశాబ్దాల కాలం పట్టింది. దేనికి? రైతులకు అనుకూలంగా ఉండాలి, రాజ్యానికి లాభదాయకంగా ఉండాలి. ఆ 2 ప్లస్ పాయింట్స్తో ఇప్పుడు రైతులకు లాభదాయకంగా ఉండి రాజ్యానికి నష్టంగా ఉంటే ఉపయోగం ఉండదు. రాజ్యానికి లాభదాయకంగా ఉండి రైతులకు నష్టంగా ఉంటే రైతులు పంటలు పండించలేరు. కాబట్టి రైతులకు అనుకూలంగానూ ఉండాలి, రాజ్యానికి లాభదాయకంగానూ ఉండే విధంగా ఒక రెవెన్యూ విధానాన్ని అక్బర్ తీసుకురావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 2 దశాబ్దాల కాలం పట్టింది. క్రీస్తు శకం 1580లో గడిచిన 10 సంవత్సరాల ఉత్పత్తి ధరల హెచ్చుతగ్గులు స్థానిక రెవెన్యూ వివరాలను సేకరించాడు. ఏ సంవత్సరంలో సేకరించాడు? 1580లో. ఎన్ని సంవత్సరాల ఉత్పత్తి మరియు ధరల హెచ్చుతగ్గుల్ని రెవెన్యూ వివరాలను సేకరించాడు అంటే 10 సంవత్సరాల కాలం పాటు డేటా అనేది తీయడం జరిగిందనమాట. తర్వాత 1566లో బాబర్ స్థాపించిన మొఘల్ సామ్రాజ్యం క్రీస్తు శకం 1857 బహదూర్ షా II కాలంలో పతనమైంది. 1857లో మొఘల్ సామ్రాజ్యం పతనమైందని చెప్పుకున్నాం కదా. అప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారు మొఘల్ సామ్రాజ్యాన్ని అంటే బహదూర్ షా II, రెండవ బహదూర్ షా. భక్తి ఉద్యమం అనేది 8వ శతాబ్దంలో మొదలయ్యి 17వ శతాబ్దం వరకు కొనసాగింది. భక్తి ఉద్యమం అనేది 8వ శతాబ్దంలో ప్రారంభమై దాదాపుగా 17వ శతాబ్దం వరకు కొనసాగింది. 8లో ప్రారంభమై 17 వరకు కొనసాగింది ఏంటి? భక్తి ఉద్యమం. భక్తి ఉద్యమకారుల్లో ముఖ్యమైన వారిలో రామానుజాచార్యులు ఒకరు. ఈ రామానుజాచార్యులు తత్వవేత్త మరియు సంఘ సంస్కర్త. వీరు దక్షిణ భారతదేశంలో తమిళనాడులో ఉంది ప్రస్తుతం. ఇది ఈ శ్రీ పెరంబదూర్లో 1017 తమిళనాడులో ఎవరు జన్మించారు? రామానుజాచార్యులు జన్మించారు. మధ్వాచార్యులు 13వ శతాబ్దంలో. మధ్వాచార్యులు కర్ణాటక రాష్ట్రంలోని పశ్చిమ తీరంలో జన్మించడం జరిగింది. మధ్వాచార్యులు ఎక్కడ? కర్ణాటక రాష్ట్రంలోని పశ్చిమ తీరంలో. ఎప్పుడు? 13వ శతాబ్దంలో జన్మించారు. గురునానక్ 1469లో తల్వండి గ్రామంలో ఎవరు జన్మించారు? గురునానక్ జన్మించారు. అది దేనికి సమీపంగా ఉంది? లాహోర్కి సమీపంగా ఉంది. 1469లో జన్మించడం జరిగింది. తర్వాత ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి. ఈ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి అనే ఆయన భారతదేశానికి చెందినటువంటి గొప్ప సూఫీ సన్యాసి అనమాట. సూఫీ సాధుగా చెప్పవచ్చు. ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి 1143వ సంవత్సరంలో పర్షియాలోని సీయిస్తాన్లో జన్మించారు. ఎక్కడ జన్మించారు? సీయిస్తాన్లో జన్మించారు. ఎప్పుడు? 1143లో. ఈ సీయిస్తాన్ అనే ప్రాంతం ఎక్కడుంది? పర్షియాలో ఉందన్నమాట. 1192లో భారతదేశాన్ని సందర్శించారు. 1192 ప్రాధాన్యత ఏంటి?
రెండవ తరైన యుద్ధం కూడా 1192లోనే జరిగింది. మొహమ్మద్ ఘోరీ పృథ్వీరాజ్ చౌహాన్ని ఓడించి ఢిల్లీని స్వాధీనం చేసుకున్నాడు. ఇదే 1192లో భారతదేశాన్ని సందర్శించడం జరిగింది ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి. తర్వాత నిజాముద్దీన్ ఔలియా 1235 నుండి 1325 మధ్య కాలంలో నిజాముద్దీన్ ఔలియా చెందినవారు, ఆ కాలానికి చెందినవారు అనమాట. భారత ప్రభుత్వ చట్టం అనేది 1935లో చేశారు. భారత ప్రభుత్వ చట్టం 1935 సంవత్సరంలో చేశారు. 1928వ సంవత్సరంలో ఏం జరిగిందంటే భారతదేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఐఎన్సి భారత జాతీయ కాంగ్రెస్తో సహా అన్ని పార్టీలు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయన్నమాట. ఆ కమిటీని ఏర్పాటు చేసింది ఏ సంవత్సరం? ఐఎన్సీతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేసి దేనికి? భారతదేశానికి రాజ్యాంగం రూపొందించడానికి. ఏ సంవత్సరం? 1928లో. ఈ కమిటీకి చైర్మన్గా ఎవరిని తీసుకున్నారు? మోతీలాల్ నెహ్రూ. ఈ మోతీలాల్ నెహ్రూనే జవహర్లాల్ నెహ్రూ యొక్క తండ్రి గారు అనమాట. ఈ కమిటీ తన నివేదికను ఏ సంవత్సరంలో సమర్పించిందంటే 1929వ సంవత్సరంలో సమర్పించింది. 1928వ సంవత్సరంలో కమిటీ ఏర్పాటు చేస్తే 1929వ సంవత్సరంలో ఈ కమిటీ తన నివేదికను ఇవ్వడం జరిగింది. దీనిని నెహ్రూ నివేదిక అని కూడా అంటారు. నెహ్రూ నివేదికను ఏ సంవత్సరంలో సమర్పించారు అంటే 1929. ఇక్కడ నెహ్రూ నివేదికలో నెహ్రూ అనగా ఎవరు? మోతీలాల్ నెహ్రూ. ఈయనే జవహర్లాల్ నెహ్రూ గారి తండ్రి. మొదటి రాజ్యాంగ పత్రంగా పరిగణించారు. మొదటి రాజ్యాంగ పత్రంగా దేనిని పరిగణిస్తారు అంటే నెహ్రూ రిపోర్ట్ని పరిగణిస్తారు. బ్రిటిష్ వారు దీన్ని అంగీకరించకపోవడం వలన ఇది అమల్లోనికి రాలేదు. నెహ్రూ రిపోర్ట్ అనేది అమల్లోకి వచ్చిందా అంటే రాలేదు అని చెప్పాలన్నమాట. కరాచీలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం స్వతంత్ర భారతం యొక్క రాజ్యాంగం ఎలా ఉండాలో తీర్మానాన్ని ఎప్పుడు ఆమోదించింది? 1931వ సంవత్సరంలో. 1931వ సంవత్సరంలో ఐఎన్సీ సమావేశం ఎక్కడ జరిగింది? కరాచీలో జరిగింది. ఇక్కడ ఏం చేశారంటే రాజ్యాంగం ఏ విధంగా ఉండాలో తీర్మానాన్ని ఆమోదించారు 1931వ సంవత్సరంలో. మొదటిసారిగా భారత జాతీయ కాంగ్రెస్ ఒక రాజ్యాంగ సభ కోసం డిమాండ్ చేసింది. ఎప్పుడంటే 1934లో డిమాండ్ చేసిందనమాట. రాజ్యాంగ సభ కోసం ఐఎన్సీ ఎప్పుడు ఫస్ట్ టైం డిమాండ్ చేసిందంటే 1934లో. 1946లో క్యాబినెట్ మిషన్ ప్లాన్ ప్రకారం రాజ్యాంగ సభకు ఎన్నికలు ఎప్పుడు జరిగాయి అంటే జూలై 1946లో. రాజ్యాంగ సభకు ఎన్నికలు దేని ప్రకారం జరిగాయి? క్యాబినెట్ మిషన్ ప్లాన్ ప్రకారం. ఎప్పుడు జరిగాయి? ఏ నెలలో అంటే జూలై నెలలో జరిగాయి. క్యాబినెట్ మిషన్ భారతదేశానికి ఎప్పుడు వచ్చింది? 1946. 1946లోనే క్యాబినెట్ మిషన్ భారతదేశానికి వచ్చింది. అదే 1946 జూలైలో మనకి రాజ్యాంగ సభకు ఎన్నికలు జరిగాయి. రాజ్యాంగ సభ చివరి సమావేశం ఎప్పుడు జరిగింది? చివరి సమావేశం 1950 జనవరి 24 1950. స్వతంత్ర భారతదేశ మొదటి రాష్ట్రపతిగా ఎవరు ఎన్నికయ్యారు? డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన 7 సభ్యులు. ఎంతమంది సభ్యులతో ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారు? 7 సభ్యులు. అంబేద్కర్ అధ్యక్షుడు అనమాట. ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1947 ఆగస్టు 29. ఆగస్టు 29న మనకి ఒక డే ఉంటుంది. ఏంటి? తెలుగు భాషా దినోత్సవం ఉంది కదా. తెలుగు భాషా దినోత్సవం ఆగస్టు 29 ఉంది కదా. అదే రోజున 1947లో ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారు. ముసాయిదా రాజ్యాంగాన్ని తయారు చేసి ఎప్పుడు రాజ్యాంగ సభకు సమర్పించారు? 1948. 1948వ సంవత్సరంలో ముసాయిదా రాజ్యాంగాన్ని సమర్పించారు. దీనిలో ఎన్ని ఆర్టికల్స్ అంటే 315 ఆర్టికల్స్ ఉన్నాయి. షెడ్యూల్స్ ఎన్ని ఉన్నాయి? 8 షెడ్యూల్స్ ఉన్నాయి. సమర్పించిందేమో 1948లో. రాజ్యాంగ సభ ఎప్పుడు ఆమోదించిందంటే నవంబర్ 26, 1949. 1949 నవంబర్ 26లో ఆమోదించింది. సమర్పించింది 1948. అదే ఏర్పాటు చేసింది 1947వ సంవత్సరం ఆగస్టు 29లో కమిటీని ఏర్పాటు చేశారు. అమల్లోనికి వచ్చింది 1950 జనవరి 26. నవంబర్ 26లోనేమో ఆమోదించారు. జనవరి 26 ఏమో అమల్లోనికి వచ్చింది. 47, 48, 49, 50 వరుసగా ఉన్నాయి. కమిటీ ఏర్పాటు 47లో, తయారు చేసి ముసాయిదా రాజ్యాంగాన్ని సమర్పించింది 48లో, దాన్ని ఆమోదించింది 49లో, అమల్లోనికి వచ్చింది 50లో అనమాట. ఈజీగా గుర్తుంచుకోండి. భీమ్రావ్ అంబేద్కర్, భీమాబాయి మరియు రామ్జీ దంపతులకు జన్మించారు. ఆయన ఎప్పుడు జన్మించారు? ఏప్రిల్ 14, 1891. 1891లో జన్మించారు. ఎప్పుడు? ఏప్రిల్ 14. ఏప్రిల్ 14లో ఎవరు జన్మించారు? అంబేద్కర్ గారు జన్మించారు. అంబేద్కర్ తండ్రి బ్రిటిష్ వారి సైన్యంలో సుబేదారుగా పనిచేసేవారు. బ్రిటిష్ సైన్యంలో ఆయన చేసిన పని ఏంటి? సుబేదారుగా వర్క్ చేశారనమాట. 1894లో పదవీ విరమణ చేశారు. 1894లో పదవీ విరమణ చేసిన తర్వాత కుటుంబంతో సెంట్రల్ ప్రావిన్స్లో ఉన్న సతారాకు
వెళ్ళారు. సతారాకి ఎప్పుడు వెళ్ళారు? 1894లో రిటైర్మెంట్ తర్వాత. ఆయన ఏ పని చేశారు బ్రిటిష్ వారి దగ్గర అంటే సుబేదార్గా వర్క్ చేశారు అంబేద్కర్ గారి తండ్రి. రాజ్యాంగ సభ ప్రారంభ సమావేశంలో ప్రసంగించింది ఎవరు? పండిట్ జవహర్లాల్ నెహ్రూ. సభ ప్రారంభ సమావేశం ఎప్పుడు జరిగింది? 13 డిసెంబర్ 1946. 13/12/1946లో రాజ్యాంగ సభ ప్రారంభ సమావేశం జరిగింది. అక్కడ ఎవరు ప్రసంగించారు? జవహర్లాల్ నెహ్రూ ప్రసంగించడం జరిగింది. సామ్యవాదము, లౌకికవాదము అనే పదాలు ప్రవేశికలో ఎప్పుడు చేర్చారు అంటే 1976లో చేసినటువంటి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏమేం పదాలు చేర్చారు? సామ్యవాదము మరియు లౌకిక అనే పదాలని చేర్చడం జరిగింది. ఇదే 1976లో 42వ రాజ్యాంగ సవరణ జరిగింది కదా. ఇదే సంవత్సరం ఇదే రాజ్యాంగ సవరణలో ప్రాథమిక విధులను కూడా చేర్చడం జరిగింది. ప్రాథమిక విధులను ఆర్టికల్ 51A పార్ట్ 4లో పొందుపరిచారు. ఎక్కడున్నాయి? ఆర్టికల్ 51A పార్ట్ 4లో 4వ భాగంలో చేర్చారు. ఇవి ఎక్కడి నుండి గ్రహించడం జరిగింది? రష్యా నుండి స్వీకరించారు. ప్రాథమిక విధులని రష్యా నుండి తీసుకోవడం జరిగింది. రష్యా విధులు అని గుర్తుంచుకోండి. ప్రాథమిక విధులు రష్యా నుండి గ్రహించాము. భారత రాజ్యాంగ ఆవిర్భావ సమయంలో మనకు ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి? మొట్టమొదటిగా ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి అంటే 7 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. 1978లో జరిగిన 44వ రాజ్యాంగ సవరణ, 76లోనేమో 42వ రాజ్యాంగ సవరణ, 78లోనేమో 44వ రాజ్యాంగ సవరణ జరిగింది. ఈ రాజ్యాంగ సవరణలో ఏ హక్కును తొలగించడం జరిగింది? ఆస్తి హక్కును తొలగించారు. ఎన్నో రాజ్యాంగ సవరణ? 44వ రాజ్యాంగ సవరణ. దేని నుండి తొలగించారు? ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించడం జరిగింది. సమాచార హక్కు చట్టాన్ని అంటే ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్, భారత ప్రభుత్వం ఎప్పుడు ఆమోదించింది? 2005వ సంవత్సరంలో సమాచార హక్కు చట్టాన్ని ఆమోదించడం జరిగింది. ఇది ఎప్పటి నుండి అమల్లోనికి వచ్చింది అంటే అక్టోబర్ 12, 2005. అక్టోబర్ 12, 2005లో అమల్లోనికి రావడం జరిగింది. 2002వ సంవత్సరంలో జరిగిన రాజ్యాంగ సవరణ 86వ రాజ్యాంగ సవరణ. 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002వ సంవత్సరంలో పార్లమెంటు ఆమోదంతో రాజ్యాంగంలో దేనిని ప్రాథమిక హక్కుగా గుర్తించారంటే విద్యను. ఏ ఆర్టికల్లో? 21A. ఇలా A, B అనేవి యాడ్ చేసి ఉంటాయి కదా. రాజ్యాంగం ఏర్పాటైన తర్వాత సవరణల ద్వారా ఏర్పాటు చేసినవన్నీ ఇలా A, B అని చెప్పి క్యాపిటల్ లెటర్స్లో పొందుపరుస్తారు. ఇలాంటివన్నీ సవరణల ద్వారా యాడ్ అయిన వాటిగా గుర్తుపెట్టుకోవాలి. బాలల ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని భారత ప్రభుత్వం ఎప్పుడు ఆమోదించింది? 2009లో బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం అయితేనేమో 2009. రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల్లో 2002వ సంవత్సరంలో 21Aలో చేర్చడం జరిగింది. ఈ చట్టం ఎప్పుడు అమల్లోనికి వచ్చిందంటే ఏప్రిల్ 1, 2010లో అమల్లోనికి వచ్చింది. అదే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అయితే అక్టోబర్ 12, 2005లో నుండి అమల్లోనికి రావడం జరిగింది. ఏప్రిల్ 1, 2010లోనేమో బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం అమల్లోనికి రావడం జరిగింది. లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ 1987. 1987లో చేసిన చట్టం ఏంటి? లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్. రహదారి భద్రతా క్లబ్ అంటే రహదారి భద్రతా క్లబ్ లాంఛనంగా ఎప్పుడు ప్రారంభించారు? జనవరి 2010లో ప్రారంభించడం జరిగింది. ఎక్కడ? ఢిల్లీలో ప్రారంభించారు. జనవరి 2010లో దేనిని స్టార్ట్ చేశారు? రహదారి భద్రతా క్లబ్ని ప్రారంభించారు. ఎక్కడ? ఢిల్లీలో. రైతు బజారు, మన రాష్ట్రంలో రైతు బజార్లు ప్రారంభించడం ఎప్పుడు జరిగింది అంటే జనవరి 1999. జనవరిలోనే 1999లో రైతు బజార్ని స్టార్ట్ చేశారు. జనవరిలోనే 2010లో రహదారి భద్రతా క్లబ్ని స్టార్ట్ చేయడం జరిగింది. వినియోగదారుల రక్షణ చట్టం అనేది 2019 వినియోగదారుల రక్షణ చట్టము. లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ అయితే 1987వ సంవత్సరం. 2019వ సంవత్సరం ఆగస్టు 9 వినియోగదారుల రక్షణ చట్టం ఆమోదించబడింది. చట్టం 2019లో ఎప్పుడు ఆమోదించారు అంటే ఆగస్టు 9 వినియోగదారుల రక్షణ చట్టం ఆమోదించడం జరిగింది. వినియోగదారుల రక్షణ చట్టం 1986 ప్రకారం జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ NCDRC 1988లో స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? న్యూఢిల్లీలో ఉంది. వినియోగదారుల హెల్ప్ లైన్ నెంబర్ ఏంటంటే నేషనల్ టోల్ ఫ్రీ నెంబర్ 1800 లేదా 14404. వినియోగదారుల టోల్ ఫ్రీ నంబర్ లేదా నేషనల్ టోల్ ఫ్రీ నెంబర్, హెల్ప్ లైన్ నెంబర్ లేదా నేషనల్ టోల్ ఫ్రీ నెంబర్ ఏంటంటే 1800 14404 అనేది టోల్ ఫ్రీ నెంబర్ లేదా హెల్ప్ లైన్ నెంబర్. ప్రతి సంవత్సరం భారతదేశంలో డిసెంబర్ 24న ఏం జరుపుతారు? వినియోగదారుల దినోత్సవం ఏమో డిసెంబర్ 24లో. అదే వినియోగదారుల రక్షణ చట్టాన్ని ఆమోదించింది మాత్రం
ఆగస్టు 9లో ఆమోదించడం జరిగింది. ఆగస్టు 9 ఏమో ఆమోదించారు. డిసెంబర్ 24లోనేమో దినోత్సవం జరుపుకుంటున్నాము. బేటీ బచావో బేటీ పడావో 2015వ సంవత్సరంలో ప్రారంభించారు. ఇది టెక్స్ట్ బుక్ క్వశ్చన్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ కూడా. ఆంధ్రప్రదేశ్లో మహిళలు చేసిన సారా వ్యతిరేక ఉద్యమం ఫలితంగా ప్రభుత్వం సారాను ఎప్పుడు నిషేధించింది? 1993. ఏ రాష్ట్రంలో? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఆంధ్రప్రదేశ్ మహిళలు చేసిన సారా వ్యతిరేక ఉద్యమం ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సారాను ఎప్పుడు నిషేధించింది? 1993వ సంవత్సరంలో. ఇది 2024 ఫిబ్రవరిలో జరిగిన టెట్ ఎగ్జామ్లో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి అడగడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో మహిళలు చేసిన సారా వ్యతిరేక ఉద్యమం ఫలితంగా ఎప్పుడు సారాని నిషేధించారు అంటే 1993. ఏ రాష్ట్రంలో మహిళలు సారా వ్యతిరేక ఉద్యమం జరిపారు అంటే ఆంధ్రప్రదేశ్. తర్వాత కాదంబరి గంగూళి 1861 నుండి 1923 మధ్య కాలంలో జీవించారు. చంద్రముఖి బస్సు 1860 నుండి 1944 మధ్య కాలంలో జీవించారు. వీరిద్దరి ప్రత్యేకత ఏంటంటే ఇద్దరు మొట్టమొదటి మహిళా గ్రాడ్యుయేట్లు. జానకి అమ్మాల్ ఎడవలత్ కక్కర్ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్గా పదవి చేపట్టి ప్రసిద్ధి చెందారు. ఆమె ఎప్పుడు ప్రెసిడెన్సీ కళాశాలను వృక్షశాస్త్రంలో ఆనర్స్ డిగ్రీని పొందారంటే 1921. ఏ సంవత్సరం? 1921లో జానకి అమ్మాల్ ఎడవలత్ కక్కర్ అనే ఆవిడ ఏ కళాశాల నుండి, ప్రెసిడెన్సీ కళాశాల నుండి ఏ విభాగం, వృక్షశాస్త్ర విభాగంలో దేన్ని పొందారంటే ఆనర్స్ డిగ్రీని ఎప్పుడు 1921లో పొందడం జరిగింది. కల్పనా చావ్లా ఒక భారతీయ అమెరికన్ వ్యోమగామి. ఎప్పుడు హర్యానాలో కర్నాల్లో మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది అంటే జూలై 1, 1961. ఏ రాష్ట్రంలో జన్మించారు కల్పనా చావ్లా అంటే హర్యానాలో జన్మించారు. హర్యానాలోని కర్నాల్ ప్రాంతంలో జన్మించడం జరిగింది. అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి భారతీయ మహిళ ఎవరు? కల్పనా చావ్లా. ఇది కూడా 2024 టెట్లో అడిగారు. అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి మహిళ. మొన్న జరిగినటువంటి 2024 అక్టోబర్ టెట్లో కూడా ఈ క్వశ్చన్ రావడం జరిగింది. వాతావరణంలో STS-107 మిషన్ వైఫల్యం కారణంగా మరణించారు. STS-107 మిషన్ వైఫల్యం కారణంగా ఎవరు మరణించారు? కల్పనా చావ్లా. ఇది ఇంపార్టెంట్, 2 టైమ్స్ ఇప్పటికే అడగడం జరిగింది. ఫిబ్రవరి 1, 2003 సంవత్సరంలో మరణించారు. ఎప్పుడు? ఫిబ్రవరి 1, 2003 సంవత్సరంలో మరణించారు. జూలై 1, 1961లో జన్మించారు. ఫిబ్రవరి 1, 2003లో మరణించారు. దేని ఫలితంగా? STS-107 మిషన్ వైఫల్యం ఫలితంగా ఎవరు మరణించారు? కల్పనా చావ్లా. ఎక్కడ జన్మించారు? హర్యానాలో జన్మించారు. ఈవిడ అమెరికన్ వ్యోమగామి. మిథాలీ రాజ్ 1982 డిసెంబర్ 3లో ఎక్కడ? రాజస్థాన్ జోధ్పూర్లో జన్మించడం జరిగింది. మిథాలీ రాజ్ 1982 డిసెంబర్ 3 రాజస్థాన్ జోధ్పూర్లో జన్మించారు. ప్రాంజిల్ పాటిల్. ఇది కూడా 2024 ఫిబ్రవరిలో జరిగినటువంటి టెట్ ఎగ్జామ్లో అడిగారు. మహారాష్ట్రలోని ఉల్లాస్ నగర్కు చెందిన ప్రాంజిల్ పాటిల్. ఎక్కడ? మహారాష్ట్ర. ఎక్కడ? ఉల్లాస్ నగర్కు చెందినవారనమాట. మొదటి దృష్టిలోపం ఉన్నటువంటి IAS అధికారిని ఎవరు అంటే ప్రాంజిల్ పాటిల్. 2019 అక్టోబర్ నెలలో ఏ రాష్ట్రానికి అంటే కేరళలో 2019 అక్టోబర్లో తిరువనంతపురం ఏ రాష్ట్రంలో ఉంది? కేరళలో. ఏ విధంగా బాధ్యతలు చేపట్టారు? సబ్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. మొదటి దృష్టిలోపం ఉన్న IAS అధికారిని ఎవరు? ప్రాంజిల్ పాటిల్. ఏ రాష్ట్రానికి చెందిందంటే మహారాష్ట్రకు చెందింది. 2017 UPSC నిర్వహించిన సివిల్ సర్వీస్ పరీక్షలలో ఆమె కఠోర దీక్షతో 124 ర్యాంక్ ఎంత? ప్రాంజిల్ పాటిల్ది 124. ఏ సంవత్సరంలో సివిల్స్ పాస్ అయిందంటే 2017వ సంవత్సరంలో. సాధించి సంకల్ప బలం ఉంటే అన్ని అవరోధాలను అధిగమించవచ్చు అని నిరూపించింది. రాజ్ కుమారి దేవి. ఈవిడికి పద్మశ్రీ అవార్డు ఎప్పుడు వచ్చింది? 2019లో పద్మశ్రీ అవార్డు అనేది వచ్చింది. ఎవరికి? రాజ్ కుమారి దేవికి. తర్వాత వందనా శివ రైట్ లైవ్లీహుడ్ అవార్డుని ఎప్పుడు పొందారు? 1993. 1993లో రైట్ లైవ్లీహుడ్ అవార్డుని ఎవరు పొందారు? వందనా శివ పొందడం జరిగింది. ఇదే 1993లో మరో ప్రత్యేకత ఏంటి అంటే 1993వ సంవత్సరంలోనే సారాని నిషేధించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 2019లోనే వినియోగదారుల రక్షణ చట్టము వచ్చింది. దాన్ని ఆమోదించింది కూడా 2019లోనే. అదే 2019 పద్మశ్రీ అవార్డు రాజ్ కుమారి దేవికి వరించిందనమాట 2019లోనే. 2010వ సంవత్సరంలో అమల్లోనికి ఏ చట్టం వచ్చింది? బాలల ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం 2010 ఏప్రిల్ 1లో అమల్లోకి వచ్చింది. ఇదే 2010లో రహదారి భద్రతా క్లబ్ అనేది 2010లోనే ప్రారంభించబడింది జనవరి నెలలో. ఇదే 2010లో సిడ్నీ శాంతి బహుమతి వందనా శివ అందుకోవడం జరిగింది. వందనా శివ 2010 సంవత్సరంలో సిడ్నీ శాంతి బహుమతిని కూడా అందుకోవడం జరిగింది. లక్ష్మీ అగర్వాల్ యాసిడ్ దాడి బాధితురాలు. ఈమె యాసిడ్ దాడి బాధితుల హక్కుల కోసం పోరాడుతుంది. 2005వ సంవత్సరంలో ఆవిడకి వయసు ఎంత ఉంది? అప్పుడు 15 సంవత్సరాల వయసు ఉంది. అప్పుడు 32 ఏళ్ల వ్యక్తి యాసిడ్తో దాడి చేయడం జరిగింది.
లక్ష్మి యుఎస్ ప్రథమ మహిళ అయినటువంటి మిచెల్ ఒబామాతో 2014 ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ కరేజ్ అవార్డుని అందుకోవడం జరిగింది. ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ కరేజ్ అవార్డుని ఇప్పుడు 2014లో అందుకోవడం జరిగింది. ఆమె ఎన్డీటీవీ ఇండియన్ ఆఫ్ ది ఇయర్గా కూడా ఎంపికయింది. ఇండియన్ ఆఫ్ ద ఇయర్గా ఎన్డీటీవీ ఇండియన్ ఆఫ్ ద ఇయర్గా కూడా ఎవరు ఎన్నికయ్యారు? లక్ష్మీ అగర్వాల్ ఎన్నికవడం జరిగింది. తరువాత నందిని హరినాథ్ 20 సంవత్సరాలుగా ఇస్రోలో 14 మిషన్లలో పనిచేశారు. ఎన్ని సంవత్సరాలు ఇస్రోలో పనిచేశారు నందిని హరినాథ్ అంటే 20 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. ఎన్ని మిషన్లో పాల్గొన్నారు అంటే 14 మిషన్స్లో పాల్గొనడం జరిగింది. ఎవరు? నందిని హరినాథ్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం లైక్ చేయండి. అప్పుడే మన ఛానల్ అనేది మిగతా వాళ్ళకు కూడా రికమెండ్ అవుతుందండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.